శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. కుంభరాశి వారికి ఏదో మనకి ఇప్పటిదాకా ఎలా ఉంది, రాబోయే 3 నెలల్లో ఏమైనా మారుతుందా, మారితే ఎందుకు మారుతుంది, వాళ్ళకి రాహు దగ్గర ఉన్నాడు, శని దగ్గర ఉన్నాడు, ఎలా మారుతుంది. అయితే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి రాహు, రాశి యందు ఉన్నటువంటి రాహు మీతో ఒక గొప్ప ప్రయోగాలు చేయిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే మీలో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఇంతకాలం మీరు నిస్వార్థంగా ఇతరుల కొరకు, ఇతరుల బాగు కొరకు పాటుపడిన మీరు కొద్దిగా ఇంటర్నల్గా మీలో ఒక స్వార్థం ప్రవేశించి మీరు కూడా జీవితంలో బాగుపడాలంటే ధనం సంపాదించాలి. ఈరోజు అదే కదా బాగంటే ధనం సంపాదించేవాడు, బాగా ధనం సంపాదిస్తే బాగున్నట్టు, ఏమీ లేకపోతే ఇబ్బంది పడినట్టు. సో ఇప్పటిదాకా మీరు ఏదో మంచి పేరు సంపాదించారు, ఎంతో కొంత పుణ్యం సంపాదించారు అనుకుందాం. ఈ రాహు ఇప్పుడు ఉండడం వల్ల ఎప్పటికైనా మీరు కొంత ధనం సంపాదించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ అన్నది ఏంటంటే మీరు కొద్దిగా దానికి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో ఏదైతే మనకి బాగా తొందరగా డబ్బు సంపాదించవచ్చో అందులో ప్రవేశించవలసి ఉంటుంది. రాహు దైనిక కారకుడు, ఎంటర్టైన్మెంటు, సినిమా, మీడియా, సాఫ్ట్వేరు వాటికి కారణం. అయితే ఏదన్నా అందులో కొద్దిగా అనెథికల్ ఉంటుందన్నమాట. అలాగే సినిమా మరి అవకాశం ఉంటే అందరికీ కుదరపోవచ్చు. ఈ బార్ అండ్ రెస్టారెంట్లు, లిక్కర్ షాపులు, ఇలాగా ఆల్కహాల్ సంబంధించింది, మత్తు పదార్థాలకు సంబంధించింది, ఇటువంటి బారు సంబంధించింది, అంటే ఇంకా డెప్త్కి వెళ్తే బాగోదు, ఇటువంటి వాటిలో అవకాశం ఉంటుంది. బట్ అది అందరికీ సాధ్యం కాదు. కానీ మొత్తం మీద ఏంటంటే ఇది ఒక ఇండికేషన్గా తీసుకోవాలి తప్ప ఇది చేయాలని మన ఉద్దేశం అయితే కాదు. బట్ ఏదైనా ప్రస్తుతం కుంభరాశి వారు జీవితంలో ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటపడాలనుకుంటే మీ యొక్క వే ఆఫ్ థింకింగు, జీవన విధానం కొద్దిగా మారవలసి ఉంటుంది. కొద్దిగా డివియేషన్ అవుతూ ముందుకెళ్తే బాగుంటుంది. ఇది ఏ విధంగా ఉంటే ప్రస్తుతం మీకు డిసెంబర్ 7 కొద్దిగా లేటుగా అయినా డిసెంబర్ 7వ తారీఖు నుంచి జనవరి 15 మధ్యలో ఈ కుజుడు మీకు లాభస్థానంలోకి వస్తున్నాడు అన్నమాట. ఆ సమయంలో మీకు ఏదైనా ఒక పెద్ద అద్భుతం జరిగి ఎప్పటిదాకా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీకు ఒకటి బంధువులన్నా సహకరించాలి, అన్నదమ్ములు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, భార్య లేదంటే భర్త అన్నా సహకరించాలి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి విపరీతంగా అన్నా పెరగాలి. లేదంటే మీ యొక్క ఆస్తి ఏమైనా ఉంటే అది ప్రభుత్వం వారు వాళ్ళ యొక్క అవసరాలకి స్వాధీనం చేసుకొని రాయల్టీగా మీకు కొంత ఇచ్చే అవకాశం ఉన్నది. లేదు మీరు చాలా కాలంగా ఈ కుంభరాశి వారు ఏంటంటే ఏదన్నా ఒక ప్రయత్నం విపరీతంగా చేస్తూ ఉంటారు. ఏదో మీరు చాలా కాలంగా ఒక గ్రూప్ 1 ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే సివిల్స్కి ప్రయత్నం చేస్తున్నారు. అది మీకు సడన్గా వచ్చే అవకాశం ఉంది. ఏదో కారణాల వల్ల టక్కన మీరు పలానా చోట మీరు సెలెక్ట్ అయ్యారు. సో ప్రొసీడింగ్స్ అన్నీ డిసెంబర్ 7 తర్వాత మీకు ఆకస్మికంగా, అనూహ్యంగా ఒక ప్రభుత్వ పదవి కానీ, రాజకీయ పదవి కానీ, ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ రావాల్సి ఉంటుందన్నమాట. సో అయితే ఈ కుంభరాశి వారికి ఏమైనా సోర్స్ ఉంది, అర్హత ఉంది అంటే దానికోసం వీళ్ళు ప్రయత్నం చేయరు. ఏదో ఒక రాజకీయ పదవి వచ్చింది, ఇదంటే ఏదో ఒక ఎమ్మెల్సీ సీట్ వచ్చింది అనుకుందాం, ఇది వీళ్ళు ఎవరికో ఒకరు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే వీళ్ళు ప్రయత్నం చేయరు, ఇంకా ఎవరో ఒకరికి సహకరించేవాడికో, ఇంకొకటికో, ఇంక ఎవడి పేరుందో వాడికో, లేదంటే ఎవరికి అర్హత ఉందో వాడికి దగ్గరికి వెళ్ళి ఈ పదవి వచ్చేలాగుంది మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి వీళ్ళే దగ్గరుండి దానికి పోటీ చేయించి వీళ్ళే క్యాన్వాస్ చేసి
ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఆ పదవి ఇప్పిస్తారన్నమాట. అంటే అది ఎమ్మెల్సీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు మీ స్థాయిని బట్టి. సో ఈ విధంగా అటువంటి పదవి ఏదన్నా అవకాశం ఉంటే కనీసం ఈసారైనా మీకు మీరు ఉపయోగించుకోవడం మంచిది. ఎవరికోడికి ఇప్పిస్తే గతంలో జరిగి ఉంటాయి కదా, మీకు ఎవరికోటికి ఇప్పించడం, వాడు తిరిగి మీకే హ్యాండ్ ఇవ్వడం, మిమ్మల్ని ఫీల్డ్లో లేకుండా నాశనం చేయడం కూడా జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా మళ్ళా ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. సో ఇదేంటంటే ఒక గొప్ప ఆధ్యాత్మిక రాశి కుంభరాశి. దాని సింబల్ కూడా ఒక విధంగా బలవంతుడైనటువంటి, అంటే బాగా సమర్థవంతుడైన ఒక బలవంతుడైన ఆజానుబాహుడు ఒక కొండతో నీళ్ళు పట్టుకొని అవి పారబోస్తూ ఉంటాడు. అంటే కొండపైకి ఎక్కుతూ ఉంటాడు అన్నమాట. ఆజానుబాహుడు పెద్ద కొండతో వాటర్ తీసుకొని కింద ఎక్కడో లోయలో ఉంటే ఆ నీరు పట్టుకొని ఆ కొండపైకి ఎక్కే ప్రయత్నంలో నీరంతా కూడా పారబోసేస్తుంటాడు. అంటే వీళ్ళు కూడా అంతే, ఇలా పారబోస్తూ చివరికి వాళ్ళ కోసం ఏమి అవసరం. బట్ ఇది కొద్దిగా సూచన మాత్రమే, అంటే తీసుకోండి. ఈ రాశి, ఈ కుంభరాశి కూడా ఈ విశ్వామిత్రుడు, అంటే మన రాజఋషి విశ్వామిత్రుడు కూడా ఈ రాశి సంబంధించిన వ్యక్తే. అతను కూడా విపరీతమైన తపస్సు సంపాదించి మళ్ళా తపస్సు అంతా వేరే వాళ్ళకి దారపోస్తూ మళ్ళీ కొత్తగా ప్రయత్నం చేస్తూ మళ్ళీ కొంత తపస్సు చేయడం, మళ్ళా వేరే వాళ్ళకి దారిపోవడం. అతనికి ఒక 100 మంది కుమారులు ఉంటారు విశ్వామిత్రుడికి. ఆ 100 మంది కుమారుల్ని కాకుండా వేరే ఎవరినో చేరదీసి వీడికి ఉన్నంత ఆస్తి అంతా వాడికి రాసిస్తానంటాడు. ఈ పిల్లలు తిరగబాటు జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తానంటాడు. అంతా కష్టపడతాడు, ఆడించలేకపోతాడు. చివరికి ఏదో పరీక్ష పెట్టాలని ఇతను తపశ్శక్తిలో సగం హరిశ్చంద్రుడికి దారిపోస్తాడు. ఈ విధంగా సంపాదించిన దాంట్లో ఇతరులకు దారిపోవడం, అసలు వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం అన్నది ఈ కుంభరాశి వారి యొక్క ప్రధాన లక్ష్యంగా నడుస్తుంటుంది. సో ఏదైనా వీళ్ళకి సమయంలో మంచి అవకాశం రాబోతుంది. దాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటే చాలా వరకు జీవితం సెటిల్ అవుతుంది. సాధారణంగా ఇప్పుడు ఈ రాబోయే 3 నెలల్లో గ్రహాల యొక్క పరిహారాలు తెలుసుకుంటే మనకి ఎప్పుడన్నా సరే జాతకంలో పాపగ్రహాలు ఏవైనా ఉంటాయి కదా, కొన్ని పాపగ్రహాలు, వాటికి మనం జపాలు పరిహారాలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే మనకి అనుకూల గ్రహాలు పుణ్యగ్రహాలు ఉంటాయో వాటికి సంబంధించిన గ్రహాలకి దానాల రూపంలో కానీ దానికి సంబంధించినటువంటి దైవాన్ని ఆరాధించడంలో మనం ఆ గ్రహాల యొక్క అనుకూలత సాధించవచ్చు. ఏదైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల కంపల్సరిగా జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా తండ్రి గారిని గౌరవిస్తూ వారి యొక్క మాటకి విలువ ఇవ్వడం వల్ల, వారిని అనుసరించడం వల్ల, మొత్తం మీద వాళ్ళు చెప్పించేయడం వల్ల రవిగ్రహం అనుకూలించి మీకు అటు మంచి ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగం లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. గురువు యొక్క అనుసరించడం వల్ల, అంటే గురువుని పూజించడం వల్ల, అంటే పూజించడం అంటే వ్యక్తిగతంగా మీ గురువు ఉంటే ఆ గురువుకి సేవ చేయడం, ఆ గురువుగారు చెప్పినట్టు నడుచుకోవడం, వారికి కొన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల, అంటే గురువుని మీరు బాగా నమ్ముకుంటే జాతకంలో ఉన్నటువంటి జూపిటర్ అనుకూలించి మనకి మంచి సంస్కారాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వగలడు. అంటే గురువు ధనకారకుడు. విద్య ద్వారా ధనం సంపాదించుకోవడం వల్ల, అంటే ఇక్కడ ఎక్కడో మనం దేవుణ్ణి పూజించక్కర్లేదు, ఎదురుగుండా ఉన్న వాళ్ళని పూజిస్తేనే ఈ విధంగా గురువుని పూజించడం వల్ల జాతకంలో ఉన్న సకల దోషాలు సాల్వ్ అవుతాయి. ఇంకా మదరు, తల్లిని సేవించడం వల్ల, తల్లిగారిని గౌరవించడం వల్ల, వారి ఇబ్బందుల్లో ఉంటే వారిని కొద్దిగా జీవనోపాధి కల్పించడం వల్ల మీకు జాతకంలో ఉన్నటువంటి చంద్రుడు యాక్టివేట్ అయి మీకు గృహ సౌఖ్యాన్ని కలిగించడం జరుగుతుంది. మనశ్శాంతిని కలిగిస్తాడు, ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. అంటే మీ యొక్క తల్లిగారిని మీరు సేవించడం వల్ల. ఇక శుక్రుడు, అంటే మీ జీవితంలో మీ భార్యని గౌరవించడం వల్ల, వారిని మర్యాదగా చూడటం వల్ల, లేదంటే మీ పెద్ద కుమార్తె, మీ ఆడపిల్లల్ని, మీకు పుట్టినటువంటి ఆడపిల్లల్ని గౌరవంగా చూడటం వల్ల వాళ్ళకి సదుపాయాలు కల్పించడం, మీ సిస్టర్స్ వీళ్ళంతా కూడా శుక్రుని యొక్క కారకత్వాలు, వాళ్ళకి
గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి ఇవ్వవలసిన కానుకలు కానీ సాంప్రదాయంగా ఇవ్వాల్సింది కానీ ఇవ్వడం, సాధారణంగా స్త్రీధనం తీసుకోవడం కానీ, స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి వాటా మన సాంప్రదాయ ప్రకారం గతంలో కేవలం మగపిల్లలకే వాటా ఉండేది, స్త్రీలకు ఏదో ఇచ్చి పంపిస్తుంటారు. కానీ ఇప్పుడు సమాజం ప్రకారం వాళ్ళకి ఏమైనా వాటా ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసేయండి. భగవంతుడు మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీధనం మీరు ఉపయోగించుకున్నా, దాన్ని మీరు సొంతం చేసుకున్నా కంపల్సరీగా ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి. ముందు అలవంటిది ఏమన్నా ఉంటే మీరు మీ చెల్లెలకో మీ అక్కగారికో ఇవ్వాల్సింది ఏమన్నా ఉంటే కట్నం రూపంలో అవ్వచ్చు, కానుకల రూపంలో అవ్వచ్చు, కంపల్సరీగా ఇవ్వండి. మీకు శుక్రుడు అనుకూలించి విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు సహకరించాలంటే మీ తోడబుట్టిన వాళ్ళు అంటే మీ తమ్ముడిని చదివించడమో, వాడిని మంచి మార్గంలో పెట్టడం, వాడు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వాడిని సరైన మార్గంలో పెట్టడం వల్ల కుజుడు యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి, మానసిక ధైర్యం కలుగుతుంది, మంచి సంతానం కలిగే అవకాశం అది ఉంటుంది. సో అలాగే మరి బుధుడు మరి మీ యొక్క చిన్న చెల్లెలు కానీ అలాగే మీ చిన్న కుమార్తె కానీ దానికి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటారు. ఈ విధంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా మీ యొక్క ఈ గ్రహాల యొక్క ఫలితాన్ని ఇస్తారు. ముఖ్యంగా రాహు కేతువు మీ తండ్రి గారిని సేవించడం వల్ల, తాతగారిని సేవిస్తే రాహు, తల్లిగారి యొక్క తండ్రి గారిని సేవిస్తే కేతువు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడికో వెళ్లకుండా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవ చేసుకుంటూ, ముఖ్యంగా వృద్ధులకి చిద్దుగా సేవ చేసి, సేవ ఏమక్కర్లేదు, వాళ్ళు ఒకసారి పలకరించి వాళ్ళకి ఏమైనా కావాలో అడిగి కావాలని మందులే తెచ్చి పెడితే వాళ్ళ డబ్బులతో అనుకోండి కంపల్సరీగా శని భగవానుడు సహకరించి మీ యొక్క జీవన విధానానికి మంచి మార్గం చూపడం జరుగుతుంది. ప్రస్తుతం దీన్ని మించిన రెమెడీ అయితే ఏది ఉండదు. మీరు వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కన్నా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ముందు జాగ్రత్తగా చూస్తే మంచిది. నా దగ్గరికి వచ్చినటువంటి ఇప్పటిదాకా నేను చూసినటువంటి సుమారు అనేక వేల జాతకాలు, ఒక 70-80 వేల జాతకాల్లో సుమారుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని ఏ ఆశ్రమంలోనో అక్కడెక్కడో పెడతారు. మన దగ్గరికి వచ్చి మా అబ్బాయి నన్ను బాగా చూసుకుంటాడండి, మా అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుందని అడుగుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. స్వస్తి.